ఘాటు ఘాటు రుచులకి హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మధ్యాహ్నం భోజనంలోకి మజ్జిగ చారు చేయబోతున్నానండి. రోజు పచ్చడి ఫ్రై కూరతో తిన్నాక లాస్ట్ ముద్దకి మనకి మజ్జిగ అవసరం కదండి. మజ్జిగ లేనిదే మనకి ముద్ద దిగదు. అందుకే ఈరోజు వెరైటీగా నేను మజ్జిగ చారు చేయబోతున్నాను. తప్పకుండా ట్రై చేయండి. చిటికలో చేసేద్దామా? నేను 1/2 kg పెరుగు ప్యాకెట్ తీసుకున్నానండి. ఇది కరీంనగర్ బ్రాండ్. ఇది చాలా గట్టిగా తీయగా ఉంటుంది కాబట్టి నేను ఈ పెరుగు తీసుకున్నాను. మీరు మీకు నచ్చిన పెరుగే తీసుకోండి. పెరుగు చారుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఆనియన్స్, 8 పచ్చిమిరపకాయలు, 5-6 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు. చూడండి, వెల్లుల్లి పచ్చిమిర్చి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్, చిటికెడు పసుపు, తగినంత సాల్ట్. పోపులోకి శనగపప్పు, మినప్పప్పు తీసుకున్నానండి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. ముందు ఒక బౌల్లోకి పెరుగు తీసుకున్నానండి. ఇందులో 1 స్పూను సాల్ట్ వేసి ఎగ్ బీటర్తో మెత్తగా కలుపుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న మాదిరిగా కలుపుకోండి. ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. 1 పావు ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ ఎక్కేదాకా మనం వెయిట్ చేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇందులో జీలకర్ర, ఆవాలు వేసుకొని చిటపటలాడేలాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇందులో ముందుగా తీసి పెట్టుకున్న పప్పు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి ఎర్రబడేలాగా కలుపుకోవాలండి. మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, అది ఇందులోకి వేసుకొని ఎర్రబడేలాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇది గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. 1 minute వేయించుకుంటే చాలండి. ఇందులో చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ఈ ముక్కలకు పట్టేలాగా కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఇది బాగా కలుపుకొని మనం స్టవ్ కట్టేసుకుందాం. ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగులోకి కొన్ని వాటర్ యాడ్ చేద్దాం. చూడండి, ఇది మరీ పల్చగా కాకుండా చిక్కగా కలుపుకోవాలి. ఇందులో కొత్తిమీర వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేద్దాం. ఇది బాగా కలుపుకోవాలండి. చూడండి, ఎంతో రుచికరమైన మజ్జిగ చారు రెడీ అయిపోయింది. ఈ మజ్జిగ చారు చాలా ఈజీ ప్రాసెస్ అండి. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్లు కొట్టండి.